బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం కాళేశ్వరంలో పర్యటిస్తోంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన కేటీఆర్ బృందం ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద గోదావరి జలాలకు కేటీఆర్ పూజలు చేశారు. మరి కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించనున్నారు. ఇందారం వద్ద గోదావరి నదిని కేటీఆర్ సహా నేతలు పరిశీలించారు. కన్నెపల్లి పంప్ హౌస్ ల పరిశీలన తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లనున్నారు. మేడిగడ్డ దగ్గర గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం కాళేశ్వరంలో పర్యటిస్తోంది. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన కేటీఆర్ బృందం ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద గోదావరి జలాలకు కేటీఆర్ పూజలు చేశారు. మరి కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించనున్నారు. ఇందారం వద్ద గోదావరి నదిని కేటీఆర్ సహా నేతలు పరిశీలించారు. కన్నెపల్లి పంప్ హౌస్ల పరిశీలన తర్వాత మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లనున్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర చేరుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇవాళ ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతోంది బీఆర్ఎస్ ప్రతినిధి బృందం? నిన్న ఇవాళ ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పర్యటన చేస్తుంది. రాష్ట్ర రైతాంగానికి నీళ్లు అందించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు 2 రోజుల పాటు పర్యటన కొనసాగిస్తుంది. నిన్న లోయర్ మానేర్ డ్యామ్ ను పరిశీలించారు. అక్కడ పూర్తిగా అడగంటిన నీటి మట్టాలను అక్కడ లోయర్ మానేర్ డ్యామ్ ను పరిశీలించారు. అనంతరం ఇవాళ ఉదయం రామగుండం నుంచి బయలుదేరి కొద్దిసేపు క్రితమే కాళేశ్వరంలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని బృందం. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ లకు సంబంధించి గతంలో ఏదైతే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కాలంతో పోటీపడి ఈ ప్రాజెక్టులను నిర్మాణం చేశారు. ఇవాళ రాష్ట్ర రైతాంగానికి నీళ్లు అందించేందుకు ఒక వరప్రదాయంగా కొనసాగుతుంది. ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్ల నీరు ఇవాళ గంగపాలవుతుంది. దాన్ని అంతా కూడా ఎత్తిపోయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ నీటిని నిల్వ చేసినట్లయితే రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూరుతుంది. ఏదైతే ఇటు ఈ
ఎల్లంపల్లి నుంచి మొదలుకొని కొండపోచమ్మ సాగర్ వరకు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నింపినట్లయితే 145 టీఎంసీల నీరు ఇవాళ రైతాంగానికి అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా ఇవాళ మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నిలిపినట్టు వ్యవహరిస్తున్న తీరుని వల్ల ఆ ప్రజల్లో ఎన్నికట్టేందుకు రైతాంగానికి ఆ మేలు చేకూర్చేందుకు రైతాంగానికి ఆ నీళ్లు అందించేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ కావచ్చు, ఇటు మేడిగడ్డ బారాజును పరిశీలిస్తారు. అక్కడ వరద ఉధృతి దాదాపు 9 లక్షల పై చిలుకు క్యూసెక్ల నీరు ఇవాళ వృధాగా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ రోజుకు 5 టీఎంసీల వాటర్ కూడా ఎత్తుకోసే కెపాసిటీ ఉన్న పంప్ హౌజులు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించారు ఆనాడు బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ వాళ్ళ కావాలని ఒక కుట్రపూరితమైన రాజకీయ కుట్రలో భాగంగానే వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టును పనికిరాదని చెప్పే కోణంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంది. రైతాంగానికి మోసం చేస్తున్న పరిస్థితిని ఇవాళ ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఈ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించారు. కొద్దిసేపు మరికాసేపట్లో మేడిగడ్డ వద్ద కూడా వరద ప్రవాహాన్ని పరిశీలించడం రాష్ట్ర రైతాంగానికి తెలియజేయనున్నారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని చెప్పారో నాడు అవన్నీ కూడా పటాపంచలు అవుతాయి. ఇవాళ 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉన్న ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు తట్టుకుంది. అలాంటి ప్రాజెక్టు వద్ద నీటిని ఎత్తిపోస్తే ఇబ్బంది ఏందని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే విధంగా ఇవాళ రైతులకు సాగునీరు అందించే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే పంపులు ఆన్ చేసే వరకు కూడా పోరాటం చేస్తాం. పంపులు ఒకవేళ అయినప్పటికీ కూడా ఆన్ చేయకపోతే లక్షలాది మంది రైతులే వచ్చి వాళ్ళ పంపులు ఆన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి తరుణంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చెప్పారు. అయితే నిన్న ఎల్లండితో పాటు ఇవాళ కన్నెపల్లి మేడిగడ్డను ప్రస్తుతం మరికాసేపట్లో కన్నెపల్లి వద్ద మీడియాతో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే కన్నెపల్లి సంబంధించిన పంప్ హౌస్ కావచ్చు, ఏదైతే నాడు ఒక కాలంతో పోటీపడి ఈ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేసి రాష్ట్ర రైతాంగానికి ఒక మేలు చేకూర్చే విధంగా రైతును వ్యవసాయ దండగా కాదు పండుగలా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టులను రూపకల్పన చేశారు. ఇవాళ కావాలని ఏదైతే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులను ఇవాళ అవి పనికిరావని ఒక దుష్ట ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తున్న తీరును కూడా ఇవాళ రాష్ట్ర రైతాంగానికి ఎండగట్టడం ఉన్నారు. ఇవన్నింటినీ కూడా రాష్ట్ర రైతాంగానికి తెలిపి రాష్ట్ర రైతాంగానికి మేలు చేకూర్చే వరకు రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. శ్వేత. రైట్ లివిల్.